అంటే భార్యాభర్తలిద్దరూ నిన్ను కొట్టారన్నమాట. నువ్వు ఏం చేస్తావురా ఇప్పుడు అనగానే, దాన్ని ఏడిపించాలి అంటే వాణ్ణి చంపేయాలి. ఇప్పటికిప్పుడే వాణ్ణి షూట్ చేసి చంపేస్తాను అంటూ రివాల్వర్ తీసి బయటికి పెడతాడు. బయటికి పెట్టేసరికి ఒరే వద్దురా, మీ నాన్న ఆల్రెడీ బయటికి వెళ్లే ముందే చెప్పాడు ఎలాంటి గొడవలు తన తల మీదకి తీసుకురావద్దని. ఇప్పుడు మళ్ళీ వీడిని షూట్ చేస్తే ఇదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎక్కడెక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే నువ్వు అడ్డంగా బుక్ అయిపోతావు కదా అని చెప్పనేసరికి, లేదు నేను ఇప్పుడు వీడిని ఖచ్చితంగా షూట్ చేయాల్సిందే, వీడిని నా చేతిలో చంపాల్సిందే, అది దానికి కూడా తెలియాలి, ఆ మాస్క్ ఎదురా అని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకుని నేరుగా మీనా అయితే సంజు అయితే బాలుకి ఎదురుగా నిలబడి షూట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇంకా మీనా లోపలికి వెళ్ళిపోయిందే, మళ్ళీ బయటకు వచ్చేసరికి వాడు షూట్ చేస్తూ ఉండడం చూసి ఇంకా వెంటనే మీనా పక్కనే ఉన్న రాయినైతే విసిరేసరికి వాడు చేతి మీద పడడంతో గన్ను కూడా కింద పడిపోతుంది. వీడు నిన్న శృతి మీద అటాక్ చేసిన వాడే కదా, వీడే కదా మాస్క్ పెట్టుకుని వచ్చాడు అంటూ ఇంకా ఈలోపు వాడు పారిపోదామనుకునే లోపే ఇంకా మీనా కర్రలు పెట్టి అత్తయ్య మామయ్య అంటూ అందరినీ పిలిచేసరికి ఇంక అందరూ కూడా వచ్చేస్తారు. వాడిని చేత కొట్టేస్తారు. కొట్టేసరికి ఒరే నీ మాస్క్ తీరా అని చెప్పనగానే బాలు కూడా మాస్క్ తీయడానికి ప్రయత్నం చేసేసరికి మొత్తానికైతే మాస్క్ తీసేస్తారు. ఇంకా కారులో వచ్చిన వాళ్ళు కాస్త అక్కడి నుంచి జాయిగా వెళ్ళిపోతారు. మాస్క్ తీసేసరికి ఒరే రాత్రి నిన్ను కొట్టింది వీడినే కదా అని చెప్పనేసరికి వెంటనే పోలీసులకు ఫోన్ చేయి మౌనిక, వీడిని ఎలా వదిలిపెట్టకూడదు, వీడు నిన్న శృతి మీద యాసిడ్ పోసిన వాడు ఈడే, ఈరోజు మీ అన్నయ్యని షూట్ చేయడానికి కూడా వచ్చాడు అనగానే, అయినా మిమ్మల్ని షూట్ చేయడానికి వీడెందుకు వచ్చాడండి అనగానే, రాత్రి గొడవ జరిగిందిలే, అయితే వీడు కావాలనే గొడవ పెట్టుకున్నాడనమాట, వీడికి ఇలా కాదు, పోలీసులకు ఫోన్ చేసి శృతి అని చెప్పనేసరికి పోలీసులకు కాస్త ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి పోలీసులు రానే వస్తారు. ఏంటమ్మా ఏంటి గొడవ అనగానే, నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది కదా, ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసిన వాడు ఎవడో ఫేస్ కనిపించలేదు కదా, వాడు వీడే ఈరోజు మళ్ళీ నా మీద కక్ష కట్టి మా ఆయన్ని చంపడానికి వచ్చాడు. నిన్న వాడిని నేను కొట్టానని నన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో మా ఆయన్ని చంపడానికి వచ్చాడు అంటూ ఇంకా మీనా చెప్పేసరికి, వీడేనమ్మా నువ్వు బాగా గుర్తుపట్టగలవా అనగానే, వీడే నాకు గుర్తుంది, ఫేసు సేమ్ మాస్క్ పెట్టుకొచ్చాడు, కావాలంటే మాస్క్ చూడండి అని చెప్పి మాస్క్ కూడా చూపించేసరికి అవును ఈ మాస్కే కదా అంటూ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు మళ్ళీ వీడియో తీయడంతో అది కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. వెంటనే ఇంకా సంజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. ప్రభావతి కాస్త అలా చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాడు ఈరోజు ఇంటికి వచ్చాడు, రేపు ఇంటి లోపలికి వస్తాడేమో అనగానే, నువ్వు నోర్మీ ప్రభా, వాడు వచ్చి బాలుని షూట్ చేయబోతూ ఉంటే వాడిని పోలీసులకు పట్టించకుండా, సరే బాబు తప్పైపోయిందా, సరే వెళ్ళు అని క్షమించి వదిలేయాలా, వాడిని ఇలాగే వదిలేస్తే ఏదొకటి చేసేటట్టే ఉన్నాడు. ఏంట్రా బాలు తాగి గొడవలేంటి, రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ, అది నాన్న అని చెప్పనేసరికి వీడేమీ నా కోసం రాలేదు, మీనా కోసమే వచ్చాడు అనగానే, మీనా కోసం వస్తే మీనాని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, నిన్ను షూట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తాడురా, తాగితేనే ఎలాంటి గొడవలు వస్తాయని చెప్తున్నాను నీకు, అయినా నా మాట వినిపించుకోకుండా ఆ ఎదవ తాగుడు మాత్రం మానడం లేదు. అమ్మ మీరు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పనేసరికి, ఇప్పుడే మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను అంటూ బాలు కాస్త మీనారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టి, నిన్న ఈ అమ్మాయి మీద యాసిడ్ పోసింది వీడే, ఈరోజు వాడిని కొట్టిందనే కారణంతో మాస్క్ పెట్టుకుని తనను షూట్ చేయడానికి కూడా వెళ్ళాడు, వీడంత దుర్మార్గుడు ఎవడూ ఉండడేమో, అయినా వీడిని కన్న తండ్రికి బుద్ధి చెప్పాలి, అయినా కొడుకుని కనేసి ఊరి మీద ఇలా వదిలేస్తే ఇలాగే మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు అంటూ ఇంకా న్యూస్లో అది చెప్తూ ఉంటారు. చూసావా నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి పెంట గొడవలు ఇంటి మీదకి తీసుకురావద్దని, చూసావా ఏం జరిగిందో, వీడు మళ్ళీ నిన్న తన్నులు తిన్న దాని దగ్గరికి వెళ్ళి చంపడానికి ప్రయత్నించాడంట దాని మొగుడిని, చూసావా కేసు పెట్టారు, ఇప్పుడు ఏం చేయమంటావు అనగాని, ఏదో ఒకటి చెయ్యండి వాడిని బయటకు తీసుకురండి అనగాని, ఎలా తీసుకొస్తామే, అక్కడ ఉన్నది ఆడపిల్లల కేసు అయితే ఎలా తీసుకొస్తాం,
పైగా సురేంద్ర కూడా కేసు పెడతాను అన్నాడు. సురేంద్ర కేసు ఇటు ఈ అమ్మాయి కేసు రెండూ కూడా బలపడితే వీడింక జీవితాంతం జైల్లో ఉండడం తప్ప ఏం చేయలేము అని చెప్పి ఇంకా నీలకంఠం అయితే అనుకునేసరికి ఇంకా ఈలోపు ఇంటికి దగ్గర ఉన్న శృతి రవి అయితే ఈ వార్త చూసి గబగబా ఇంటికి వచ్చేస్తారు. అన్నయ్య నీకేం కాలేదు కదా అన్నయ్య అని చెప్పనేసరికి ఎవడరా నీకు అన్నయ్య అని చెప్పనగానే మీనగారు ఏం కాలేదు కదా, ఈ గొడవలన్నీ నా వల్లే, మీరు నన్ను కాపాడడం వల్లే అని చెప్పనగానే అదేం కాదులే శృతి, నిన్ను కాపాడడం వల్ల ఏం కాదు, వాడు కావాలనే గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు, రాత్రి ఈయనతో కూడా గొడవ పెట్టుకున్నాడంట, వీడికి పని తప్ప వేరే పని ఉండదా ఏంటి, ఆడపిల్లల మీద యాసిడ్లు పోయడం ఇంకా గొడవలు పెట్టుకోవడమేనా, ఇదే పనిగా ఉంటాడా ఏంటి అనగాని వాడు ఎంత దుర్మార్గుడంటే వాడు నాన్న కూడా అంతకంటే దుర్మార్గుడు, వాళ్ళ నాన్న కూడా ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాడు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఈలోపు నీలకంఠం ఇంటికి రాని వస్తాడు. ఇంటికి రావడంతో అక్కడే శృతి కూడా ఉంటుంది. అమ్మ క్షమించండి అమ్మ, నా కొడుకు ఏదో తెలియక తప్పు చేశాడు అనగాని తెలియక తప్పు చేయడం ఏంటండి, నిన్నేమో ఈ అమ్మాయి మీద యాసిడ్ పొయ్యబోయాడు, అది కూడా తెలియక చేశాడా, ఈరోజు నేను కొట్టానన్న కక్షతోటే మా ఇంటికి వచ్చి మా ఆయన్నే షూట్ చేయడానికి సిద్ధపడ్డాడు, అది తెలియక చేశాడా, మీ అబ్బాయి అన్నీ తెలియకుండానే చేస్తాడా, తెలిసి ఏం చేస్తాడు, ఆయన మీ అబ్బాయి ఏమన్నా చదువుకునే పిల్లడా లేక పాలు తగ్గి చంటి పిల్లడా, తెలియకుండా చేయడానికి కక్ష కట్టి కావాలని చేశాడు, ఆయన మీకు బుద్ధి ఉండాలి, అలాంటి కొడుకును కన్నందుకు చెప్పాలి కదా మీరైనాను, గన్నలు ఇచ్చేసి చెప్తుంటే అని చెప్పాను. కానీ పెళ్లి రోజున పెళ్లి చూపుల నాడే గన్న నాకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు, వాడు ఎంత దుర్మార్గుడో నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి శృతి అనగానే ఏంటి అంకుల్ కాదా, మీ అబ్బాయి నాకు పెళ్లి చూపుల నాడే గన్న గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడే నాకు అర్థమైంది, అలాంటి వాడిని చేసుకోవడం కంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాను, మా నాన్నని ఎదిరించి రవిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను, లేదంటే వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతకాలం నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా, తల్లిదండ్రుల మాటను తల వంచితే నా జీవితం నాశనం అయిపోతుందన్న భయంతోనే నేను ఇంట్లో వాళ్ళని కాదని రవి కోసం వచ్చేసాను, రవి నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నామనగానే ప్లీజ్ అమ్మా ప్లీజ్ కొంచెం కేసు విత్డ్రా చేసుకో అమ్మా అంటూ నీలకంఠం బ్రతిమాలుతాడు. ఈలోపు సోషల్ మీడియా వాళ్ళు వచ్చేసరికి నీలకంఠం కాస్త పక్కకి వెళ్ళిపోతాడు. ఏంటి మేడం ఈరోజు మళ్ళీ వాడు మీ ఇంటి మీదకి వచ్చాడంట అంటూ మాట్లాడేసరికి వచ్చాడు, నిన్న వాడిని కొట్టానన్న కక్ష పెట్టుకుని ఈవేళ మా ఆయన్ని షూట్ చేయడానికి రివాల్వర్తో సహా వచ్చాడు అని చెప్పనేసరికి ఆ సంజు మీ అబ్బాయే కదా నీలకంఠం గారు అంటూ ఇంకా నీలకంఠం వైపు చూపించేసరికి నీలకంఠం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అనగానే కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వచ్చారు అనేసరికి, అంటే కొడుకు తప్పులు చేస్తుంటే తండ్రి సమర్థిస్తూ ఉంటాడా, కేసు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ మీ ఇంటి మీదకి రావడానికి గ్యారంటీ ఏంటి, మీ ఇంటి మీదకి మళ్ళీ వస్తాడు కదా, కక్ష కట్టినవాడు ఈరోజు కాకపోతే రేపైనా పగ తీర్చుకుంటాడు కదా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేసుకోవద్దు, విత్డ్రా చేసుకుంటే ఇలాంటి వాళ్ళు మరొకరు పుట్టుకొస్తారు, అదే వీడికి ఏదైనా శిక్ష పడితే మళ్ళీ ఇలాంటి వాడు మళ్ళీ మీ జోలికి రావాలంటే ఖచ్చితంగా భయపడతాడు, మీరు మాత్రం ఈ విషయంలో తగ్గకండి అని చెప్పి ఇంకా న్యూస్ వాళ్ళు చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మ మీనా ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో అనగాని ఏం కాదు నాన్న, గొడవ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ యాసిడ్ దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి, మీనా మంచి పని చేసింది, మీనాకు సపోర్ట్ చేయండి అంతే అంటూ బాలు వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి సంజుకి శిక్ష పడుతుందా లేక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలాగే జరుగుతుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.